మీలో చాలామంది మీరు ఎదుర్కోబోతున్న ఛాలెంజ్ చూసి, సమస్యలు చూసి, పోరాటాన్ని చూసి, నేను జయించగలుగుతానా, నేను దీన్ని దాటగలుగుతానా, నా వల్ల అవుతుందా, నేను ఏ పాటి వాడను, నేను జయించగలుగుతానా అనే ఆలోచనతో ఉన్నారు. ప్రేమగల దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు, నేను నీకు కథకాలము చేసిన మేలును ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకుంటే నీ ముందు ఉన్న ఛాలెంజెస్ ఎంతో పెద్దది కాదు, చాలా ఈజీగా నీ నుండి దొర్లించబడతాయి. అది పెద్ద కష్టమే కాదు. గడిచిన సంవత్సరాల్లో నువ్వు నడిచి వచ్చిన మార్గాన్ని ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకుంటే నీ ముందున్న ఛాలెంజే కాదు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు. మీరు ఒక్క 5 minutes మీ లైఫ్ను ఒకసారి వెనక్కి తిరిగి చూడండి. ప్రారంభ దశలో ఇప్పుడైతే కాస్త కోస్త సెటిల్ అయ్యారు, కానీ ప్రారంభ దశలో ఒక చీకటి రోజు మీ ముందు ఎదురుపడినప్పుడు ఎంతగా స్ట్రగుల్ అయ్యారు. అందరూ ఒక్కటాయి మీ మీద నేరారోపణ చేసినప్పుడు మీరు ఎంతగా బాధపడ్డారు. కృతజ్ఞత లేనివారు నీ దగ్గర మేలు పొందుకొని నీ ద్వారా ఎదిగిన వాళ్ళు తిరగబడిన ఆ రోజుల్లో నువ్వు ఎంతగా బాధపడ్డావు. నేను బయటపడగలుగుతానా అని కృంగిన రోజులు ఉన్నాయి. కొంచెంమంది అయితే మీ అమ్మవో మీ డాడీయో లేకపోతే మీ తోడపుట్టిన వాళ్ళో ఈ లోకాన్ని విడిచి వెళ్ళినప్పుడు నీ మనస్సు, నీ భర్త భార్య లేకపోతే ఇంకొకరు, నీ మనస్సు ఎంతో వేదనతోనూ బాధతో నిండిపోయింది. ఇవన్నీ వాస్తవాలు కావా? మీలో కొంచెమంది అయితే ఒక్కనొకప్పుడు భయంకరమైన ఆర్థిక ఇబ్బందులు, ఇప్పుడు ఎంతో పర్వాలేదు, కానీ ఒక్కనొకప్పుడు భయంకరమైన సమస్యలు, పోరాటం, ఒక్కరోజు గడవటం ఎంతో ఛాలెంజ్గా అనిపించేది. ఏమీ లేని దినాల్లోనే ఎబినేసర్గా, యెహోవా ఈరేగా, సర్వశక్తిమంతుడుగా నీకు ముందుగా వెళ్ళి నీ ఛాలెంజ్ అన్నిటినీ దేవుడు ఆశీర్వాదకరంగా చేశాడు కదా. ఒక్కసారి నీ లైఫ్లో యేసు చేసిన మేలును మాత్రం జ్ఞాపకం చేసుకుంటే ఖచ్చితంగా నీ ఎదుట ఉన్న ఆ పర్వతాన్ని చూచి నువ్వు ఏమాత్రం చెప్పి నువ్వు అడుగుతావు. నువ్వు నీకు ముందు ఉన్న సమస్యలు చూసి, పోరాటాన్ని చూచి, హే ఇది ఏమాత్రం, ఈ పోరాటం ఏమాత్రం, ఈ శోధన ఎంతకాలం, ఈ బాధ ఎంతకాలం, ఈ సమస్యలు ఎంతకాలం, ఇది ఎంత మాత్రమో నిలబడదు. కథకాలంలో నేను ఎదుర్కొన్న పోరాటం కంటేనా ఈ పోరాటం నథింగ్. కథకాలంలో నేను చిన్నప్పుడు, నేను బాల్యంలో ఉన్నప్పుడు నేను ఎదుర్కొంటున్న పోరాటం వేరు, నేను ఎదుర్కొన్న కష్టాలు వేరు, నేను చదువుతున్న దినాల్లో నేను ఎదుర్కొన్న పోరాటం వేరు, నా యవ్వన ప్రాయంలో నేను ఎదుర్కొన్న పోరాటం వేరు, శోధన వేరు. ఇక్కడ తల్లిదండ్రులు ఉన్నారు, మీ పిల్లల్ని పెంచడానికి, పెద్ద చేయడానికి, వాళ్ళకి చదువు ఇవ్వటానికి ఎంతగా మీరు నలిగారో ఒకసారి ఆలోచన చేయండి. కానీ ఆగిపోలేదు. అప్పుడు ఎవరి చదువు ఆగిపోయింది? ఎవరి చదువు? మీ పిల్లల్లో ఎవరి చదువు ఆగిపోయింది నేను అడుగుతున్నాను. దేవుడు అన్నీ దాటి రావటానికి సహాయం చేయలేదా? నీకు మేలు చేయలేదా? నీతో నేను ప్రేమించాడు కదా యేసయ్య, నీతో ఉన్నాడు కదా యేసయ్య, అందుకొరకే కదా నువ్వు దాటి రాగలిగావు. కథకాలంలో దేవుడు చేసిన మేలును ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకుంటే మీకు ఎక్కడ లేని విశ్వాసం వచ్చేస్తాయి, ఎక్కడ లేని ధైర్యం వచ్చేస్తాయి, ఎక్కడ లేని బలం వచ్చేస్తాయి. హే, ఆఫ్టర్ ఆల్ నేను ఇంతకంటే పెద్ద సమస్యలు ఎదుర్కొని నా దేవుడి సహాయం వల్ల నేను దాటి వచ్చాను. ఆఫ్టర్ ఆల్ ఈ పోరాటం ఏమాత్రం, ఈ శోధన ఏమాత్రం, ఈ యొక్క సాతాను యొక్క క్రియ మాత్రం, ఈ యొక్క సమస్యలు ఏమాత్రం, ఈ ఛాలెంజెస్ ఏమాత్రం ఖచ్చితంగా నా దేవుడి వలన, నన్ను బలపరిచే క్రీస్తు వలన నేను ముందుకు సాగగలుగుతానని ధైర్యం మీకు కలుగుతాయి. కథంలో దేవుడు మనకు దయ చూపించిన కార్యాన్ని జ్ఞాపకం చేసుకొని మన విశ్వాసాన్ని బలపరచుకోవటం వన్ కైండ్ ఆఫ్ కృతజ్ఞత. దేవుడికి కృతజ్ఞత స్తుతులు చెల్లించటం.
కృతజ్ఞతలై ఉండటం చాలా శక్తివంతమైన ఆయుధం. ఒక్కసారి కథంలో దేవుడి నీ ఎడల చూపిన కృపను, ప్రేమను, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాన్ని, అద్భుత కార్యాన్ని అన్నీ కాకపోయినా కొన్నిటిని జ్ఞాపకం చేసుకుంటేనే మనకు తెలియని శక్తి, తెలియని బలము, తెలియని అభిషేకం వచ్చి మనం ఈజీగా ఆ ముందు ఉన్న ఛాలెంజెస్ని తొలగించగలుగుతాం. పెద్ద పర్వతాన్ని దేవుడు తొలగించేశాడు కథ కాలంలో. ఆఫ్టర్ ఆల్ నా ముందున్న ఈ చిన్న పర్వతం ఏమాత్రం నాకు ఇప్పుడు కూడా దేవుడు సహాయం చేస్తాడు, నేను దాటి వెళ్ళిపోతానని ధైర్యం మీకు వచ్చేస్తాడు. అదే దేవుడు నాకు ఈరోజు నేర్పించాడు. నెగటివ్ థింకింగ్ కలిగితే ఇంకా మన విశ్వాసంలో బలగిన కథ కాలంలో ఎక్కడెక్కడ పడిపోయావో, ఎలాగ నష్టపోయావో ఇవన్నిటి జ్ఞాపకం చేసుకుంటా ఉంటే నీలో లేనిపోయిన అవిశ్వాసం, దేవుడి మీద ఉన్న ప్రేమ తగ్గిపోతాయి. దేవుడే చెప్తున్నాడు, ఫర్గెట్ యువర్ ఫెయిలియర్. యాస్ ఏ హ్యూమన్ బీయింగ్ యూ ఫెయిల్డ్ ఇన్ మెనీ ఏరియాస్. ఒకరోజు బాగుంటే ఒకరోజు బాగలేకపోయావు, నిజమే. హీ నోస్ యువర్ వీక్నెస్. దేవుడు నీ బలహీనాన్ని ఎరిగి ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. దానికి బల సమకూర్చలాగిన ఇంకను మన పాపులమై ఉండగా యేసు మనల్ని ప్రేమించాడని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియపరుస్తున్నాయి. దేవనామానికి స్తోత్రం చెప్పండి. హీ నోస్ యువర్ వీక్నెస్. కాబట్టి కథంలో నువ్వు ఎక్కడెక్కడ పడిపోయావో, ఎలాగ పడిపోయావో, ఎలా నష్టపోయావో అది జ్ఞాపకం చేసుకోవటం కాదు, అది పక్కన పెట్టేయండి. నీ జీవితంలో నువ్వు ఆయన సంపూర్ణంగా ఎరగకముందే నిన్ను ఆయన ప్రేమించి నీ చేయి పట్టుకుని నడిపించాడు, నిన్ను కాచాడు, కాపాడాడు. బైబిల్ చెప్తుందంటే యేసుక్రీస్తు కలిగిన మనసే మీరును కలిగి ఉండండి. ఫిలిప్పీ పత్రిక 2:5 రాయబడి ఉంది. యేసుక్రీస్తు కలిగిన మనసే మీరును కలిగి ఉండండి. యేసుక్రీస్తు కలిగిన మనస్సులో ఒకటి ఏంటంటే కృతజ్ఞత, థ్యాంక్స్ గివింగ్. కథమును తలంచు దేవుడు చేసిన మేలుని జ్ఞాపకం చేసుకోవటం దేని కింద వస్తాయి? కృతజ్ఞత కిందనే వస్తాయి. మత్తయి సువార్త 10:41-42 మీరు చదివితే ప్రభు అంటున్నాడు, ప్రవక్త అని ఎంచి మీరు నా నామాన్ని బట్టి ఆయన్ని మీరు స్వీకరిస్తే ఆ ప్రవక్త ఒక ఫలాన్ని పొందకుండా మానడు. ఎంత కృతజ్ఞత చూడండి. 42 చదవండి. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చల్లనీళ్లు మాత్రము త్రాగనిచ్చినచో వాడు తన ఫలమును పోగొట్టుకున్నాడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఒక్క గ్లాసు మంచినీళ్ళు ఇచ్చిన వాళ్ళని కూడా ప్రభు జ్ఞాపకం చేసుకుంటున్నాడట. ఫిలిప్పీ పత్రిక 4:18 ఎవరెవరైతే దేవుని నామాన్ని బట్టి దేవునిగా ప్రేమ చొప్పున పరిచర్యలో సేవకులకు, సేవకుండ్రాలకు సేవలో సహకరిస్తున్నారో వాళ్ళందరూ పేరును దేవుడు జ్ఞాపకార్థ గ్రంథంలో రాసి మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగా మనం చేసిన పుణ్య కార్యాన్ని, సేవకులకు సహకరించే ఆ సహకారాన్ని ప్రభు జ్ఞాపకం చేసినప్పుడులా మనకు మేలు కలుగుతుంది. యేసు వలన మనం అడిగింది, అడగలేనిది కూడా పొందుకుంటున్నాం. నువ్వు అడగలేని ఎక్స్పెక్ట్ చేయలేని ఒక బ్లెస్సింగ్స్ నీ లైఫ్లోనికి వచ్చిందంటే దాని ఒక అర్థం ఏంటి చెప్పనండి? దేవుడు ఆయన నామాన్ని బట్టి నువ్వు ఎప్పుడో చేసిన మేలును జ్ఞాపకార్థ పుస్తకం నుండి చదువుకున్నాడని అర్థం. జ్ఞాపకార్థ పుస్తకంలో నువ్వు చేసిన కార్యాలు రాయబడి ఉంటాయి. ఆ కార్యాన్ని ప్రభు జ్ఞాపకం చేసుకుంటే వెంటనే దేవుడు ఏం చేస్తాడంటే మనం అనుకోపోయినా, మనం ఎక్స్పెక్ట్ చేసినా చేయకపోయినా, మనం అడిగినా, ప్రార్థనలో పెట్టినా పెట్టకపోయినా దేవుడు మేలు చేస్తాడు. దేవుడు ఒక అద్భుతం చేస్తాడు. ఆశీర్వాదం సడన్గా వస్తాయి. నీకు సడన్ బ్లెస్సింగ్స్ వచ్చిందంటే దాని ఒక అర్థం ఏంటంటే గాడ్ రిమెంబర్ యూ ఇన్ ద హెవెన్. హల్లెలూయా. ఇన్ యువర్ ఫార్మర్ లైఫ్, ఇన్ యువర్ పాస్ట్ లైఫ్, వాట్ ఆల్ యూ డన్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవుని నామం పేరిట నువ్వు ఏదైతే చేసావో దాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడే సడన్గా దేవుడు
అన్ఎక్స్పెక్టెడ్గా బ్లెస్సింగ్స్ వచ్చి పడతాయి, అన్ఎక్స్పెక్టెడ్గా జాబ్స్ వస్తాయి, అన్ఎక్స్పెక్టెడ్గా నువ్వు అభిషేకించబడతావు, అన్ఎక్స్పెక్టెడ్గా హీలింగ్ జరుగుతాయి, అన్ఎక్స్పెక్టెడ్గా ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ వస్తాయి, అన్ఎక్స్పెక్టెడ్గా లైఫ్లో సెటిల్మెంట్ అవుతాయి. ఏంటి మనం ఎక్స్పెక్ట్ చేయలేదు కదా, సడన్గా జరిగిపోయింది ఏంటంటే దాని ఒక అర్థం ఏంటంటే దేవుడు నువ్వు చేసిన ఆ మంచి కార్యాన్ని, తన నామాన్ని బట్టి సేవకులకు చూపించిన ప్రేమను జ్ఞాపకార్థ పుస్తకం తీసి చదువుకున్నాడు, జ్ఞాపకం చేసుకున్నాడు. అది ఆశీర్వాదముగా నీ జీవితంలో క్రియేట్ చేయటం ప్రారంభమవుతుంది. అందుకొరకే బైబిల్ చెప్తే సక్రియ చేయటంలో మనం ఏం చేయకూడదంట, సొమసిలిపోకూడదంట. మనం సక్రియ చేసినప్పుడల్లా మన మీద నేరారోపణ వస్తాయి, నిందలు వస్తాయి, అవమానం వస్తాయి. అవన్నీ లెక్క చేయకూడదు. మనము సక్రియ చేయటంలో సొమస్యలుగా ఉందమో అని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఒక సులువైన పద్ధతిని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మీ ముందు ఉన్న ఛాలెంజెస్ ఏదైతే ఉందో, మీరు ఎదుర్కోబోతున్న పోరాటం ఏదైతే ఉందో, శోధన ఏదైతే ఉందో, దానితో మీరు పోరాడకుండా ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి. పాస్ట్ ఒక 20 years, 15 years, 10 years, 5 years, అట్లీస్ట్ 3 years, గడిచిన 3 సంవత్సరాల్లో ఎక్కడెక్కడ దేవుని యొక్క ఆత్మక్రియ చేసిందో, మిమ్మల్ని ఎలాగ మోసాడో, నేను ఎలాగా నడిపించాడో, నేను ఎలాగా పోషించాడో, ఎలాగా దీవించాడో, ఏ జాబు లేనప్పుడు, ఉద్యోగం లేనప్పుడు నిన్ను దేవుడు పోషించలేదా, నిన్ను నడిపించలేదా, అవన్నిటిని మనం ఒక్కసారి తలపోసుకుంటే ఎక్కడ లేని విశ్వాసం వచ్చేస్తాయి, ఎక్కడ లేని ధైర్యం వస్తాయి. నా ముందు ఉన్న ఈ పోరాటం ఏమాత్రం అంటావు, ఈ శోధన ఏమాత్రం అంటావు, ఈ యొక్క కష్టం ఏమాత్రం అంటావు. ఖచ్చితంగా నా దేవుడు కథకాలంలో సహాయం చేసిన ఎబినేజరు ఇప్పుడు కూడా సహాయం చేస్తాడు. నేను ఇవి అన్నిటిని దాటి వెళ్ళగలుగుతానంట. నేను చెప్పే ఈ స్పిరిచువల్ అనుభవానికి మీరు వస్తే మీ ముందు ఉన్న పోరాటం, శోధన అన్ని చాలా సులువు అయిపోతుంది. సింపుల్గా దాటుకుని వెళ్ళగలుగుతారు. గట్టిగోగల్లో చెప్పండి. ఎందుకంటే దానిలో కృతజ్ఞత కూడా ఉంది. యు ఆర్ ఇండైరెక్ట్లీ గివింగ్ థ్యాంక్స్ ఆఫరింగ్ టు గాడ్. యు ఆర్ రిమెంబరింగ్ గాడ్స్ వర్క్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో దేవుడు చేసిన మేలును జ్ఞాపకం చేసుకుంటున్నావు. దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావు. ఇండైరెక్ట్గా, పరోక్షంగా నువ్వు జస్ట్ జ్ఞాపకం చేసుకున్నప్పటికీ నువ్వు దేవుని చేసిన మేలును, దేవుడు నీకు కనుకరపడి చేసిన కార్యాన్ని జ్ఞాపకం చేసుకున్నావు. కాబట్టి అది కృతజ్ఞత కింద పరిగణించబడి దేవుడు నీకు అద్భుతం చేస్తాడు. హల్లెలూయా. ఈ యాటిట్యూడ్ మీలో వచ్చిందనుకోండి, మొదటిగా అంటే కథమును జ్ఞాపకం చేసుకొని ముందున్న వాటిని చేయించటం, కథములో దేవుడు చేసిన మేలును జ్ఞాపకం చేసుకొని ముందున్న ఛాలెంజెస్ని అధిగమించటం. ఈ యొక్క మెథడ్లో, ఈ యొక్క సూత్రాన్ని మీరు పాటించాలనుకుంటే మొదటిగా మీరు జయించబోతున్న వ్యక్తి ఎవరు తెలుసా? గోలియాత్. గట్టిగా చప్పట్లు కొడతా పరచండి. హల్లెలూయా. గోలియాత్ ఎవరంటే ఎవరు ఓడించలేని వ్యక్తి, ఎవరు జయించలేని వ్యక్తి, ఎవరు థ్యాంక్ యూ లార్డ్ నిర్మూలించలేని వ్యక్తి. దావీదు జయించాడు. ఆ దావీదు జయించడానికి దావీదు చెప్పిన మాట ఏంటో ఒకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, 1 సామ్యుల గ్రంథం 17వ అధ్యాయం 34, 35, 36. అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను, మీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయిచుండగా సింహములను ఎలుగుబంటియు వచ్చి మందులో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోటి నుండి ఆ గొర్రె పిల్లను విడిపించి తిని ఇది నా మీదికి రాగా దాని గడ్డం పట్టుకుని దాన్ని కొట్టి చంపి తిని. నీ దాసుడని నేను ఆ సింహంను ఎలుగుబంటిని చంపి తిని జీవం గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు వాటిలో ఒక దాని వలె అగును. హల్లెలూయా. నువ్వు గోలియాతుని ఎలా ఎదుర్కొంటావు అంటే, ఆయనకు అడిగిన ప్రశ్న ఏంటి? గోలియాతుని ఎలా ఎదుర్కొంటావు? అభిషక్తుడిని నేను జయించలేకపోయాను,
నీకంటే నేను సీనియర్ని, నేను జయించలేకపోయాను. నీ సహోదరులు జయించలేకపోయారు. వాళ్ళు బాల్య నుండే యుద్ధ నేర్పరులు. మీ సహోదరులు జయించలేకపోయారు. ఇశ్రాయేల్ ఒక సైన్యానికి గొప్ప పేరు ఉంది. ఆ పేరు కలిగిన సైన్యం జయించలేకపోయింది. నువ్వు ఎలా జయించగలుగుతావంటే ఎక్కడికి వెళ్ళిపోయాడు? బ్యాక్ వెళ్ళిపోయాడు. ఇదిగో నేను గొర్రెల కాపరిగా నా తండ్రి యొక్క గొర్రెలను కాచుకున్నప్పుడు ఒక్కసారి సింహం వచ్చింది. ఆ సింహాన్ని నేను ఏ ఆయుధం నా దగ్గర లేకపోయినా నేను దాన్ని చంపి కొట్టి నా గొర్రెని రక్షించాను. మరలా ఎలుగుబంటి ఒక్కసారి వచ్చింది, దాన్ని కూడా చేయించాను. ఒరే, ఆ కథ ఎందుకురా? ఆ కథ ఈ కథతో కనెక్ట్ అయి ఉంది. నేను కథని జ్ఞాపకం చేసుకుంటే ముందున్నది దేవుడు చూసుకుంటాడు. ముందున్నది నేను జయించగలుగుతాను. కథని జ్ఞాపకం చేసుకుంటే సింహాన్ని నేను దేవుని వల్ల జయించగలిగితే ఆఫ్టర్ ఆల్ గోలియాత్ ఏమాత్రం అని స్థితికి వచ్చాడు. ఆయనకు ధైర్యాన్ని కలుగజేసినప్పుడు ఆ కథంలో దేవుడు చేసిన మేలును జ్ఞాపకం చేయటం దావీదుకు ధైర్యాన్ని కలుగజేసింది, విశ్వాసాన్ని కలుగజేసింది. అందుకొరకు దావీదు పేరు ఆ విశ్వాస టేబుల్లో ఉంది. విశ్వాస వీరులు ఒక హీరోస్లో ఆ దావీదు ఒక పేరు కూడా ఉంది. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. వెరీ సింపుల్ అండి. గోలియాతును జయించటం వెరీ సింపుల్. గోలియాత్ మీన్స్ ఎవరు జయించలేని ఛాలెంజెస్, ఎవరు జయించలేని, ఎవరి వలన కాని కార్యం, ఎవరు అదుపు చేయలేని కార్యం. నా కొడుకును మార్చటం ఎవరి వలన కావట్లేదు. నా భర్తను మార్చటం ఎవరి వల్ల కావట్లేదు. ఇంతకాలం నేను ట్రై చేశాను కానీ నా వల్ల కావట్లేదని చెప్పే ఎటువంటి సమస్యలైనా సరే అది గోలియాతుకు నిదర్శనం. ఎన్నో హాస్పిటల్కి తిరిగాం, ఏ డాక్టర్లు బాగు చేయలేకపోయారు. ఏ డాక్టర్లు దీనికి వైద్యాన్ని కనుక్కోలేకపోయారు. ఏ డాక్టర్లు నాకు సరి అయిన వైద్యం చేయలేకపోయారు. నాకు బంధువులు చుట్టాలు చాలామంది ఉన్నారు. ఏ ఒక్కరి వల్ల నాకు ఏ సహాయం అందలేదు ఈ విషయంలో అని నువ్వు ఏదైనా అనుకుంటే ఒక్కసారి వెనక తిరిగి నీ జీవితంలో దేవుడు చేసిన 1-2 మేలుని జ్ఞాపకం చేస్తుంటే అక్కడ ఆటోమేటిక్గా దేవుని ఒక అద్భుత కార్యం జరిగిపోతాయి. ఆటోమేటిక్గా నీకు మేలు జరిగిపోతాయి. ఆటోమేటిక్గా దేవుడిని ఆశీర్వదించేస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవపరచండి. హల్లెలూయా. గోలియాత్ ఎవరు తెలుసా? ఈరోజు దేవుడు చెప్పే మాట, ఎవరు వలన కాని సమస్యలు, పోరాటం. అంతేకాదు, గోలియాత్ చేసిన పని ఏంటంటే అందరినీ భయక్రాంతులుగా చేస్తాడట. మొదటి సామెల గ్రంథం 17:11 రాయబడి ఉంది, అందరినీ భయక్రాంతులుగా చేస్తాడట. అందరూ బెంబెలెత్తిపోయారు, కలవరపడిపోయాడు. కలవరపడిపోయారు. మీ లైఫ్లో ఏదైనా ఒక విషయం కలవరపడుతూ ఉంటే అదే నీ జీవితంలో కనబడే గోలియాత్ ఈరోజు. కొంతమంది జీవితంలో ఏదో ఒక కలవరం, తెలియని కలవరం లోపల తాగి ఉంది. ఒక ఆందోళన నీ హృదయంలో ఉంది. ఒక భయం, చెప్పాలంటే ఒక భయం లాంటిది నీ హృదయంలో ఆవరించి ఉంది. యూ కెనాట్ ఎక్స్ప్రెస్ ఇట్. నువ్వు అందరికి చెప్పలేవు. ఆ పోరాటం ఏంటో చెప్పలేవు. అది ఎక్స్ప్లెయిన్ చేయకూడని, చేయలేని ఒక వేదన నీ హృదయంలో ఉంది. అది గోలియాత్ ఈరోజు. నేను ఒక పెద్ద పోరాటంలో ఉన్నప్పుడే, యేసుని ఎరగని అప్పుడప్పుడే ఎరిగాను. ఆ దినాల్లోనే అంత పెద్ద పోరాటాన్ని నేను జయించగలిగితే నన్ను భయపడే గోలియాతును జయించటం మాత్రం. నువ్వు భయపడే కార్యాలు నీ జీవితంలో కనపడే గోలియాతు. నువ్వు ఏ విషయంలో ఆందోళన చెందుతున్నావు, ఏ విషయంలో దిగులు పడుతున్నావు, ఏ విషయంలో కుమిలిపోతున్నావు, ఏ విషయంలో మనసులో ఒత్తిడి ఎదుర్కొంటున్నావు, అది నీ లైఫ్లో కనబడుతున్న గోలియాత్. ఆ గోలియాతు నువ్వు జయించగలుగుతావు. ఆ గోలియాతును ఓడించగలుగుతావు. నువ్వు కాదు, నీలో ఉన్న యేసు, నీతో ఉన్న యేసు గోలియాతును జయించి చూపించబోతున్నాడు. కొట్టడి గట్టిగా చెప్పలేదు నా పరిచయం. హల్లెలూయా. ఈ మాట మీకు ఎలాగున్నా
నాకు ఈరోజు ఈ మాట చాలా తేలిగ్గా ఉంది. ఐఎమ్ ఫేసింగ్ మెనీ టైప్స్ ఆఫ్ గోలియాత్ ఇన్ మై లైఫ్. ఆయన మందను కాస్తుండగా నా లైఫ్లో నాకు విరోధంగా వచ్చిన సింహ గర్జనను నోరు మూయించి చంపిన దేవుడు, ఎలుగుబంటిని జయించిన దేవుడు గోలియాతుని ఎందుకు జయించలేడని నేను దేవుడిని నామాన్ని గొప్ప చేస్తున్నాను. దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టి దాపరచండి. హల్లెలూయా. నంబర్ 2 ఏంటో తెలుసా? when we are recalls our benefits, our blessings, definitely we'll have the specific intimacy with God, special intervention with God. మన దేవుడు చేసిన ఆ ప్రత్యేకమైన మేలును పరిశుద్ధాత్మ సహాయంతో జ్ఞాపకం చేసుకున్నప్పుడు, కథకాలంలో దేవుడు చేసిన అద్భుతాన్ని జ్ఞాపకం చేస్తున్నప్పుడు దేవుడికి మనకు ఒక ప్రత్యేకమైన ఇంటిమేసి ఏర్పడతాయి. వెరీ సింపుల్. లూకాసు వార్త 17వ అధ్యాయంలో 10 మంది కుష్ఠరోగులను యేసుప్రభు బాగు చేశాడు. బాగు చేసిన తర్వాత మీరు మరలా తిరిగి రమ్మన్నాడు. ఎందుకు రమ్మన్నాడు తెలుసా? యాజకులు వాళ్ళు ఏ విధంగా వెళుతున్నప్పుడు స్వస్థ పొందుకున్నారో దాన్ని దేవునికి తిరిగి వచ్చి తెలియపరిచి మహిమపరచడానికి కోసం, అది మహిమపరచడం అవుతాయి. లూకాసు వార్త 17వ అధ్యాయం 11 నుండి 18 వచనాలు చదివితే ఎలాగా దేవుడు డీల్ చేశాడు, ఎలాగా ఆ 10 మంది కుష్ఠరోగులు బాగుపడ్డారు. బాగుపడిన తర్వాత నిర్ధారణ చేసుకోవడానికి యాజకుడి దగ్గరికి వెళ్ళి అక్కడ ఏ ప్రమాణాలు పాటించారు ఇవన్నీ మరలా యేసు ప్రభు దగ్గరికి తిరిగి వచ్చి చెప్పమన్నాడు. అది మహిమపరిచే అనుభవం. నేను అనలేదు, ప్రభువే చెప్పాడు. అది మహిమపరుచున్న అనుభవం. కానీ 9 మంది ఆగిపోయారు, ఒక్కడే తిరిగి వచ్చాడు. యేసు ప్రభు ఆయన చూసి ఏమన్నాడు చెప్పండి, చదవండి ఆ వాక్యం. అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా, ఆ 9 ఎక్కడా? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడనూ అగుపడలేదా అని చెప్పి. హల్లెలూయా. యేసు ప్రభు ఇతనితో ఏం మాట్లాడి ఉంటాడో ఒకసారి ఆలోచించండి. నేను వెళ్ళి యాజకుడి దగ్గర చూపించుకొని రమ్మన్నప్పుడు, వెళుతున్నప్పుడు కుష్ఠరోగంతోనే వెళ్ళారు కదా, మీరు వెళుతున్న దారిలో ఎలా స్వస్థ పొందుకున్నారు? వెలుగులాగా వచ్చి తాకిందా? లేకపోతే దేవదూత వచ్చి తాకిందా? లేకపోతే ఏదైనా దర్శన రూపంలో నా తండ్రి కనబడి మొట్టి మిమ్మల్ని బాగు చేశాడా? లేకపోతే నేను నోటి మాట పలికాను, మీరు స్వస్థత పొందుకుంటారని, శుద్ధులు అవుతారన్నాను, ఆ మాట మిమ్మల్ని స్వస్థపరిచిందా? నువ్వు ఎలా బాగుపడ్డావు ఒకసారి చెప్పు అని ప్రభు అతని దగ్గర అడిగి ఉంటాడు. అతను తిరిగి వచ్చిన ఒకే ఒక అతను ఇవన్నీ చెప్పి ఉంటాడు. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, ఈ అన్యుడు తప్ప ఎవరు రాలేదా అని అడిగాడు. ఇప్పుడు దేవునికి ఇతనికి ఒక పర్సనల్ ఇంటిమేసి. 10 మందితో కలిపి ఒకేసారి మా స్పీచ్ ఇచ్చాడు. మీరు వెళ్ళి యాజకుడి దగ్గర చూపించుకోండి, మీరు వెళ్తున్న దారిలో బాగుపడతారో, లేకపోతే యాజకుడు ఆ దేవాలయానికి వెళ్ళిన తర్వాత బాగుపడతారో, లేకపోతే ఇక్కడ ఆ 10 అడుగులు వెళ్ళగానే బాగుపడతారో నాకు తెలియదు. కానీ వెళ్ళండి, వెళ్తున్నప్పుడు దేవుని మహిమ మమ్మల్ని తాకుతాయి, నా వెలుగు తాకుతాయి, నా సన్నిధి మమ్మల్ని తాకుతాయి, మీకు స్వస్థత జరుగుతాయని ప్రభు చెప్పాడు. ఇది కామన్గా అందరిని కలుపుకొని 10 మందికి చెప్పిన మాట. ఇప్పుడు ఎవరితో మాత్రం మాట్లాడుతున్నాడు? 10 మందితో మాట్లాడుతున్నాడా, లేకపోతే ఒకరితోనే మాట్లాడుతున్నాడు? పర్సనల్ ఇంటిమేసీ. కథాన్ని మీరు ఒక్కసారి కథములో దేవుడు మిమ్మల్ని లాలించిన విధానం, సొమ్మసిలిపోయినప్పుడు, మీరు బాధతో నిండినప్పుడు మిమ్మల్ని ధైర్యపరిచిన విధానం, మిమ్మల్ని బలపరిచిన విధానం, ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటే దేవుడికి మీకు దగ్గర సంబంధం ఏర్పడతాయి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు.
పరిశుద్ధము నమ్మకమైన మా పరలోక తండ్రి, మా జీవితంలో కథములను చేసిన మేలు కోకొలదిగా ఉన్నాయా. ఏ మేలు నేను ఇప్పుడు జ్ఞాపకం చేయనయ్యా. ఒకటా రెండా నా జీవితంలో అడుగడుగునా అద్భుతం చేశావయ్యా, అడుగడుగునా మేలు చేశావయ్యా. నీవు గనక నాకు తోడుగా లేకపోతే నేను ఎప్పుడో నశించుతున్నాయ్యా. నువ్వు మాదిరి నాకు తోడుగా లేకపోతే నేను ఎప్పుడో నశించిపోయేవాడిని ప్రభువా. నా శత్రువులకు ఆహారం అయిపోయేవాడిని. ఎంతో మంది మాకు విరోధంగా చేతబోలు చేశారు అయ్యా. పతనం అయిపోవాలని కోరుకున్నారు. మా కుటుంబమే ఉండకూడదని ఆశించారు. వాళ్ళ ఇష్టానికి నువ్వు అప్పగించలేదయ్యా. శత్రువులకు ఇష్టానికి నువ్వు అప్పగించలేదు. మాకు నువ్వు చేసిన మేలులు కోకొలదిగా ఉంది ప్రభా. అవన్నిటి జ్ఞాపకం చేస్తున్నాం ప్రభా. ఆ మేలు జ్ఞాపకం చేస్తా ఉంటే ఇది ఏమాత్రం ప్రభా, ఇప్పుడున్న పోరాటం ఏమాత్రం, ఇప్పుడున్న శోధన ఏమాత్రం, ఇప్పుడున్న కష్టాలు ఏమాత్రం, ఇప్పుడున్న వేదన ఏమాత్రం, ఇవన్నిటినీ నేను జయించగలుగుతాను, దాటి వెళ్ళగలుగుతాను ప్రభా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి, అభిషేకించండి. ఈ వారం అయ్యా అతన్ని ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా తాకండి ప్రభా. మేలు చేయండి, అద్భుతం జరిగించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక మార్చ్ 31వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. విజయవాడలో దహించు అగ్ని ఆశీర్వాద అభిషేక కూడిక ఏప్రిల్ 1వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం చాంద్ కళ్యాణ మండపం, రైల్వే స్టేషన్ దగ్గర, పూర్ణానందపేట, విజయవాడ. మరిన్ని వివరాలకు 9032224646 మరియు 9032224747. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని 7 అభిషేక స్వస్థత ఆదివారపు ఆరాధనలు ఫిబ్రవరి 15వ తేదీ నుండి ప్రారంభించబడును. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.